టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిన్న నకాష్ వీధికి చెందిన సోను అలియాస్ పాండు అనే వ్యక్తిని గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. అయితే నిన్న రాత్రి సోను పోలీస్ స్టేషన్ బాత్రూమ్ కిటికీ గ్రిల్ కు ఉరివేసుకుని చనిపోయాడు. అతన్ని పోలీసులే చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి లాకప్ డెత్ అని అంటున్నారు బంధువులు, అసలు ఏం జరిగింది శ్రీనివాస్? పోలీసులు ఏమంటున్నారు? సుమిత్ర కడప నగరంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో రాత్రి సోను అనే వ్యక్తి ఉరేసుకుని చనిపోవడం జరిగింది. అయితే అనుమానాస్పద మృతి అనేది అర్థమవుతోంది. ఎందుకంటే పోలీసులు అయితే ఇది నిర్ధారించలేదు. అతను కనీసం స్టేషన్ లో ఉరేసుకున్నాడని కానీ లేకపోతే ఇతరాత్ర కానీ ఏ విధంగా చనిపోయాడు అనేది వాళ్ళు ఇంతవరకు కన్సల్ట్ పోలీసులు ఇంతవరకు నిర్ధారించలేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే కనుక అతను గంజాయి కేసుల్లో అతను తీసుకురావడం జరిగింది. నిన్న గంజాయి కేసులో నిందితుడు కాబట్టి అతను తీసుకొచ్చి రాత్రి అక్కడ పెట్టడంతో అతనికి అనారోగ్యం ఉన్నమాట అయితే బంధువులు చెప్తున్నారు అనారోగ్యంగా ఉన్నాడని. సో పోలీసులు చెప్పడం ఏంటంటే అనారోగ్యంతో ఉంటే మేము రిమ్స్ కు తరలించాము, రిమ్స్ లో మృతి చెప్తారు. అయితే అతను అనుమానాస్పద మృతిగానే తెలుస్తోంది. బంధువులు అయితే కనుక అతను లాకప్ డెత్ అనేది కూడా అంటున్నారు. సో మొత్తం మీద అయితే అనుమానాస్పద మృతి ఎందుకు అతను పోలీస్ స్టేషన్ లో ఉండి తన చొక్కాతో ఉరి వేసుకున్నట్టు ఆ కిటికీకి ఉరి వేసుకున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించాలి. మొత్తం మీద అయితే అనుమానాస్పద మృతి ఆ కుటుంబ సభ్యులు కూడా పోలీసులపై అయితే వేస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెస్తా ఉన్నారు, నన్ను కన్ఫర్మ్ చేసినారు. నేను వచ్చినాక దారిలోనే ఇది అయిపోయినాడు నా కడుపు నొప్పి. వాడు అంత ఇది వాడు అది చిల్లర పని ఏం చేస్తున్నాడు సార్, వాడు తిరిగితా అంటాడు. అందుకే కూడా గంజాయి కేసులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అదే నాకు తెలీదు. చేసి ఉంటారు సార్. పోయినాడు ముందు కూడా. అబద్ధం చెప్పకూడదు, ఉండే మాట అని చెప్పాలా సార్. చేసినాడు, అందువల్లే వాడికి ఇది చేసింది.